పోలింగ్ రోజు కంటే ఒక రోజు ముందు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటైపోయినాయి 3 days ముందు. ఏ రకంగా అంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కంప్లీట్గా ముస్లిం ఓట్ల మీద ఆధారపడి పనిచేసింది. బీఆర్ఎస్ పార్టీ కూడా ముస్లిం ఓట్ల మీద ఆధారపడి పనిచేసింది. అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఈ ముస్లిం ఓట్లను చీల్స్తారు అనుకున్నారో దానివల్ల బండి సంజయ్ గెలుస్తున్నాడు, భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు, హిందువులందరూ ఒకటైన ఇక్కడ హిందూ ఓట్ బ్యాంక్ తయారైంది, గతం నుంచే తయారై ఉన్నది అని రెండు పార్టీలు భావించిన తర్వాత హైదరాబాద్లో కూర్చొని ఇద్దరు కలిసి మాట్లాడుకోవడం, కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓట్ల కోసం ఏ విధంగా ప్లాన్ చేసిందో ఆ ప్లాన్ బీఆర్ఎస్ పార్టీకి చెప్పడం, వాళ్ళందరితో బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుకోవడం, ఎన్నికల కంటే ఒకరోజు ముందు ఆ ఇమాములు వాళ్ళు వీళ్ళు అంటారు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ ప్లాన్ చేసిందో అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అదే ప్లాన్ ప్రకారం వాళ్ళతో మాట్లాడము, వాళ్ళకు డబ్బులు ఇవ్వడము, వాళ్ళు ఇచ్చి ఇక్కడికి వచ్చి మసీదులు అడ్డంగా వేసుకొని మధ్యాహ్నం సమయంలో ఒక గ్రూప్ మెసేజ్, అన్ని మసీదుల ఒక గ్రూప్ మెసేజ్, ఇక్కడ బండి సంజయ్ గెలుస్తున్నాడు, బండి సంజయ్ని ఓడించేది ఎవరు, నెక్స్ట్ బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ పార్టీ కలిసిపోయింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలి మీరు అని చెప్పి ఒక గ్రూప్ మెసేజ్ వెళ్ళిపోతుంది. ఆ గ్రూప్ మెసేజ్ వెళ్ళిపోయిన తర్వాతనే ముస్లిమ్స్ అందరూ 1 o'clock నమాజ్ తర్వాత గ్రూప్ మెసేజ్ పోతుంది, అప్పుడు ఓటింగ్ కోసం వస్తారు, 1 side ఓట్లేస్తారు. ఈసారి ప్రత్యేకంగా హైదరాబాద్ టీమ్స్ వచ్చినాయి, ముస్లిం టీమ్స్ వచ్చినాయి, వచ్చి బండి సంజయ్ని ఓడగొట్టాలి. కాబట్టి ముస్లిమ్స్ అందరినీ ఎక్కువ పోలింగ్ పర్సంటేజ్ పెరగాలి, పడ్డ ప్రతి ఓటు కూడా బీఆర్ఎస్కి పడాలని చెప్పి ఒక ప్లాన్ ప్రకారము వాళ్ళందరూ 1 side ఓటింగ్ వల్ల ఓడిపోయింది. ఎంత 3,000 1,500 ఓట్స్ వస్తే నేను గెలుస్తాను. కానీ బండి సంజయ్ గారు స్వయంకృత అపరాధం చేసుకున్నట్టు లేరా? అంటే ప్రతిసారి కూడా ముస్లింని విమర్శించే మీరు ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ చాలా కీలకం అయినప్పటికీ కూడా హైదరాబాద్ నడిబొడ్డున కూడా మీరు ప్రతిసారి కూడా విమర్శించేది వీళ్ళనే. అంటే మీరు ప్రత్యేకించి ప్రజల్ని విమర్శిస్తారా లేకపోతే నాయకుల్ని విమర్శిస్తారా? అంటే ముస్లిం ఓటు బ్యాంక్ బండి సంజయ్ గారికి వద్దా? నేను ఎప్పుడు కూడా ఒక మతాన్ని కించపరచలే. మీరు నా వాయిస్ మొత్తం చూడండి. అసదుద్దీన్ ఓవైసీ 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతాడు. గోమాతను వధించి తింటే బీఫ్ బిర్యానీ అంటే చాలా మజా ఉంటుంది అన్నాడు. లక్ష్మీ అమ్మవారిని కించపరిచారు, రాముల వారిని కించపరిచారు, భాగ్యలక్ష్మి అమ్మవారిని కించపరిచారు, సరస్వతి అమ్మవారిని కూడా కించపరిచారు. కానీ బండి సంజయ్ కానీ భారతీయ జనతా పార్టీ నాయకులం కానీ ఎప్పుడు కూడా అల్లాని కించపరచలే, యేసు ప్రభుని కించపరచలే. ఇక్కడ మేము ఎంఐఎం పార్టీ యొక్క విధానాలు, కొంతమంది ముస్లిం మత పెద్దలు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న తీరును మేము వ్యతిరేకించినాం. ఇవాళ మీకు చిన్న విధానం చెప్తాను. మీకు ఇవాళ 2014లో నేను కరీంనగర్ ఎమ్మెల్యే కావచ్చు. 2014లో దాదాపు 200 ముస్లిమ్స్ నాకు వచ్చారు. అన్నా నువ్వు రానా, కరీంనగర్ 2 పెద్ద మసీదులు ఉంటాయి, అంటే ముస్లిమ్సే మిమ్మల్ని సపోర్ట్ చెప్పారు, రండి మీరు వచ్చి మా మసీదులో నమాజ్ చేయండి, ముస్లిమ్స్ అందరూ 1 side ఓట్లు ఇస్తామని చెప్పన్నారు. నేను ఆ రోజు మసీదు పోతే నేను గెలుచుకొని ఎమ్మెల్యే అయ్యేటని నేను వాళ్ళకి క్లియర్ అయిపోయినాను. మీ అల్లా గురించి నాకు తెలియదు, నీ మసీదుకి వచ్చి అల్లాని మొక్కడం నాతో కాదు, నేను మీ మసీదుకి వచ్చి నా రాముని మొక్తా, మీరు ఒప్పుకుంటారా? మీ మసీదుకి వచ్చి నా రాముని మొక్కడం ద్వారా మీ అల్లాని మీకు కించపరుచుకున్నట్టే. కాబట్టి మీ మసీదులకు వచ్చే రాజకీయ నాయకులు అందరూ కూడా మీ ఓట్ల కోసం వస్తున్నారు తప్ప అల్లా మీద ప్రేమతోనో నమాజ్ చేయడానికి వస్తలేరు. అటువంటి తప్పుని ఇలా మీ మసీదు మంచిగా ఉండాలని మీరు కోరుకోరు, నా గుడి బాగుండాలని నేను కోరుకుంటా. ఏ ముస్లిం వచ్చి నా గుడికి వచ్చి బొట్టు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టమని చెప్పి నాన్న ఎవరినంట, నా రాముని గురించి నా అమ్మవారి గురించి మీకు తెలిసినప్పుడు, వారి శక్తి వారి పవిత్ర తెలిసినప్పుడు వచ్చి మొక్కి కొబ్బరికాయ కొట్టండి, బొట్టు పెట్టుకుంటారు తప్ప ఓట్ల కోసం వచ్చి కొబ్బరికాయలు కొట్టి బొట్టు పెట్టుకుంటే ఒప్పుకోను నేను. ఇవాళ ఇఫ్తార్ విధులు అవే. ఇఫ్తార్ విధులు అంటే ఏమైనా ఫ్యాషన్ అయిపోయింది. ఇఫ్తార్ విధులు అంటే ప్రతి రాజకీయ నాయకుడు పోతున్నాడు, టోపీ పెడుతున్నాడు, ఇఫ్తార్ విధులు అంటున్నారు. ఇఫ్తార్కి మీరు కూడా పోవచ్చు కదా. ఓట్ల కోసం నేను పోనట్ల, వాళ్ళందరూ ఓట్ల కోసం పోతున్నారు. ఓట్ల కోసం పోతున్నా నాకు అల్లా గురించి తెలియదు నేను పోయే మొక్కాలే. నాకు నా రాముని గురించి తెలుసు, నా అమ్మవారి గురించి తెలుసు, నా దేవుని గురించి తెలుసు. కానీ బరాబర్ బండి సంజయ్ గెలుస్తాడని తెలిసి కూడా వాళ్ళు ముస్లిం సోదరులు మిమ్మల్ని మసీద్కి ఇన్వైట్ చేసినప్పుడు మీరు గెలుస్తారు, వన్ సైడ్ ఓటేస్తామని తెలిసి కూడా ఎందుకు వెళ్ళలేదు మరి మీరు? నాకు గెలుపు ముఖ్యం కాదు, ప్లస్ ఓట్ల కోసము కక్కుర్తి పడడం ముఖ్యం కాదు నాకు. కానీ వాళ్ళక ఇక గెలవాలి, ఎట్టి వాళ్ళ గెలవాలి అని చెప్పి అడ్డదాలు దొక్కేటువంటి ఆలోచన నాకు లేదు. 2018లో కూడా సేమ్ జరిగింది. 2008లో కూడా ఎమ్మెల్యే అయ్యేటువంటి నేను, సేమ్ జరిగింది. వాళ్ళంతా ఒకటే ఓడగొట్టారు, తుర్కోళ్ళందరూ ఒకటే ఓడగొట్టారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా
తప్పకుండా గెలిచే సీటు మళ్ళీ ఓడగొట్టారు. నేను ఓడిపోయానని చెప్పి ఎప్పుడు అనుకోను. నా ఈ హిందూ ఓటు బ్యాంకు పటిష్టంగా ఉంది, హిందూ సమాజం నాకు అండగా ఉంది అని తృప్తిగా ఉంటా.